ఈశాయ నమః. తపస్వరూపాన్ని, జీవబ్రహ్మ ఏకత్వాన్ని లోకానికి తెలియజేయటానికి శ్రీ మహావిష్ణువే ధర్ముడు మూర్తి అను దంపతులకు నరనారాయణ ఋషులుగా ఆవిర్భవించారు. నిరంతర తపస్సమాధిలో ఉండే వీరి తపశ్శక్తి అమోఘమైనది. ఆ తపశ్శక్తిని తెలియజేసే ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒకటి ఈ ఊర్వశీ జననం. సరస్వతీ నదీ తీరాన భద్రికావనంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ నిరంతర తపస్సమాధిలో ఉండే వీరి తపశ్శక్తికి భయపడిన దేవేంద్రుడు రంభ, మేనక, తిలోత్తమ వంటి 16,000 మంది అప్సరసలను వారి చెంతకు పంపించాడు. వారు ఇంద్రుని ఆదేశంతో ఎన్నో రకాల హావభావాలతో పరిపరి విధాలుగా వారిని మోహింపచేసే ప్రయత్నం చేసినా వారి తపశ్శక్తి ముందు వీరి సమస్త శక్తులు నిర్వీర్యములయ్యాయి. కోపంలో ఆ సోదరులు తమను ఎక్కడ శపిస్తారోనని భయపడిపోతున్న అప్సరసలను చూసి వారు చిరునవ్వుతో, భయపడకండి, ఈ దేవభూమిని దర్శించాలని స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన మీ అందరికీ స్వాగతం అని అంటూ మహాసౌందర్యవతులైన పరిచారకులను అప్పటికప్పుడే సృష్టించి వారికి ఆతిథ్యం ఇవ్వమని ఆదేశించారు. శపించగలిగే సామర్థ్యం ఉండి కూడా వారిపై దయ చూపిస్తున్న ఆ సోదరులతో వీరు ప్రవర్తించిన తీరుకి సిగ్గుపడుతూ తక్షణమే వారి పాదాలపై పడి శరణు వేడుకున్నారు. అప్పుడు నరనారాయణులు వారిని క్షమిస్తూ, ఇక మీరు మీ ధామానికి తిరిగి వెళ్ళండి అని ఆదేశించారు. కానీ నారాయణుడిపైనే పూర్తిగా మరులుకున్న మనసుతో వారంతా, స్వామి, మిమ్మల్ని వదిలి మేము వెళ్ళలేము, దయచేసి మమ్మల్ని స్వీకరించి అనుగ్రహించండి అని వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు, మీ కోరిక తీర్చటం ఇప్పుడు సాధ్యం కాకపోయినా కృష్ణావతారంలో నేను మిమ్మల్ని అందరినీ వివాహం చేసుకుని తప్పక స్వీకరిస్తాను అని మాట ఇచ్చారు. వారే ద్వాపర యుగంలో నరకాసుర చెర నుండి విడిపించి శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మంది యువరాణులు. అటు పిమ్మట నారాయణుడు దీనంతటికీ కారణమైన ఇంద్రుని కోసం తన ఊరువుని గోటితో సున్నితంగా గీసి దాని నుండి బ్రహ్మ సృష్టినే ధిక్కరించేంత అద్భుత సౌందర్యంతో ఒక అందమైన స్త్రీని సృష్టించి దేవేంద్రుని కోసం కానుకగా పంపించాడు. ఊరువు నుండి ఉద్భవించింది కాబట్టి ఊర్వశి అయ్యింది. ఎవరి తపస్సును భగ్నం చేయాలని వేల కొలది అప్సరసలను పంపించాడో వారు సృష్టించిన ఊర్వశి సౌందర్యానికి క్షణాల్లో మోహితుడైపోయాడు ఇంద్రుడు. కొద్దిసేపటికి తేరుకుని వారు సామాన్యులు కాదని స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా గుర్తించి పశ్చాత్తప్తుడై తక్షణమే వారి చెంతకు చేరుకుని పరిపరి విధాలుగా క్షమించమని వేడుకున్నాడు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.